అధ్యక్షుడు నాకు పోస్ట్ ఇస్తాడు ఇప్పుడు. అన్న ఒక్క నిమిషం ఇక్కడ చూడు. సరే ఒక్క నిమిషం. నేడు 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత కౌంటింగ్ మొదలై ఏదైతే ఫలితాలు వెలువడ్డాయో ఈరోజు భారతదేశం మొత్తం ఏదైతే ఒక రాష్ట్రం మీద దృష్టి పెట్టిందో అదే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయదంగా మోగించింది. ఇంకొక రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఏదైతే ఇంతకుముందు పరిపాలనలో ఉన్నారో పశ్చిమ బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా హిందూ మతాల వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ హిందూ సంస్కృతిని సాంప్రదాయాలను ఎవరైతే దెబ్బ కొడుతున్నారో వాళ్లకు చెంపపట్టులాగా ఈ సమాధానం ఉంది అని తెలియజేసుకుంటున్నాను. మేము ఒకటే తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఏకాత్మత మానవతా సిద్ధాంతంతో మేము పనిచేస్తున్నాం. అన్ని కులాలు అన్ని మతాలు సమానమని చెబుతున్నాం. కానీ మీరు ఏదైతే హిందూ మతాన్ని తక్కువ చేసి వేరే వ్యక్తుల యొక్క ఓట్ల కోసం మీరు హిందుత్వాన్ని కించపరుస్తున్నారో వాళ్లకు చెంపపెట్టులాగా ఈ సమాధానం ఉంది. ఈ ఫలితాలే మీకు చెబుతున్నాయి. ఎవరైతే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉందో ఆమె పక్క దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, ఇతర దేశాల నుంచి రోహింగ్యాలను రప్పించేసి అక్కడ గుండాయిజం చేసేసి ఎవరే కానీ ప్రజలు సామాన్యంగా మామూలుగా వచ్చి ఓట్లు వేయకుండా ఇన్ని రోజులు కుట్రలు కుతంత్రాలు చేసినారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు ఏదైతే ఎస్ఐఆర్ పరంగా ఎన్ని ఓట్లు తీసేశారో ఎక్కడే కానీ ప్రాబ్లం లేకుండా, ఒక్క గలాట జరగకుండా, ఒక్క వ్యక్తి మరణించకుండా, ఒక్క చుక్క బొట్టు కూడా రక్తం రాలకుండా నేడు ఫలితాలు ఎంత స్పష్టంగా వచ్చాయో తెలియజేసుకుంటున్నాం. మేము కడప జిల్లా పరంగా కూడా తెలియజేసుకున్నాం. ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ ఒకటే తెలియజేస్తుంది, హిందుత్వానికి వ్యతిరేకంగా మీరు లౌకికవాదులు అనుకోండి, ఇంకొక విధంగా ఏదైనా అనుకోండి, హిందుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్లకు మాత్రం ఏ విధమైన సమాధానం చెబుతామనేది మేము ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో చూపించాము. ఇక్కడ కూడా మేము తెలియజేస్తున్నాము. హిందువులకు, హిందుత్వానికి, హిందూ మతానికి మేము సపోర్టుగా ఉంటాము. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే భారతీయ జనతా పార్టీ ఇక్కడ సపోర్టుగా ఉంటుంది. మా సీనియర్ నాయకులందరూ ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఉన్నారు. వాళ్ళు మీకు ఖచ్చితంగా తోడు ఉంటారు. భారతీయ జనతా పార్టీ కడప శాఖ కూడా మీకు తోడు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మేము కూడా భవిష్యత్తులో కూటమితో కలిసి భారతీయ జనతా పార్టీ కూడా వృద్ధి చెందడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. బెంగాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.